కడిగిన ముత్యంలా కదిలి కవిత సమరానికి కసయ్యతో సవాలు విసిరింది బగ 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 బాణుడిలా ఉరిమే ఉరుమై ఉట్టనలా బగ 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 బాణుడిలా ఉరుమై ఊకెలు ఉట్టనలా నెలలు గల్లై నేల తల్లి కన్నదు తోరు బిడ్డలురా చల్లెత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నాడా లవురా చరిత్ర నాయక కదిలెనురా ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నాడా ఎప్పుల ఉప్పెన జెండానే ఎత్తుకొనొస్తోంది. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం నుంచి దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నేతలంతా కూడా ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్సీ కవితను చూడగానే అందరూ కూడా అభివాదం చేస్తూ హర్షధ్వానాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఆమెనంతా కూడా విష్ చేయడానికి అంతా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఏ స్థాయిలో అక్కడికి నేతలంతా, కార్యకర్తలంతా కూడా చేరుకున్నారో వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తే అర్థమవుతుంది. దాదాపు 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత సొంత గడ్డ మీద అడుగు పెట్టారు. ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఆమె అందరికీ కూడా అభివాదం చేస్తూ, పిడికిళ్ళెత్తి నినదిస్తూ కూడా ఆమె అందరికీ అభివాదం చేస్తున్న పరిస్థితి